ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇల్లీగల్ లిక్కర్ కేసు ఏదైతే ఉందో అది కేవలం ఒక కల్పిత మాత్రమే. కూటమి ప్రభుత్వం ఒక కక్ష రాజకీయం చేస్తూ దానిలో భాగంగా లేని కుంభకోణాన్ని సృష్టించి నిన్న రాత్రి అందరూ కూడా చూసినాం. మిథున్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం సిట్ ద్వారా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ఒక సంక్షేమ పథకం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పిల్లర్స్గా ఆయనకు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక కేసు పెట్టి లోపల పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఒంటరిగా చేయాలనే ఒక కక్ష సాధింపు చర్యలైతే ఒక కుట్ర అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూసినాము ఓఎస్టీ కృష్ణమోహన్ సార్ని, అదేవిధంగా ధనంజయ్ సార్ని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నని, ఇప్పుడు మిథున్ రెడ్డి అన్న కూడా అదేవిధంగానే కూటమి ప్రభుత్వం వాళ్ళపైన ఎక్కువగా దృష్టి పెట్టినారు. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో గతంలో 2019 నుంచి 24 వరకు కుప్పంలో మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ అయితేమి, అదేవిధంగా ఎంపీపీ ఎలక్షన్స్ అయితేమి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రన్న అక్కడే ఉంటూ అన్ని సీట్లు కూడా గెలిపించే కార్యక్రమం చేసినారు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ మనసులో పెట్టుకొని గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనే ఒక సంకల్పంతో ఈరోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని, అదేవిధంగా మిథున్ రెడ్డి అన్నని ఇబ్బంది పెట్టే ఒక కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మిథున్ అన్న అరెస్ట్ చేయడం జరిగింది. మనమందరూ కూడా గతంలో చూసినాం. 50,000 కోట్ల స్కామ్ అని చెప్పినారు, తర్వాత 30,000 కోట్ల స్కామ్ అని చెప్పినారు, తర్వాత 18,000 కోట్ల స్కామ్ అని జరిగినారు అని చెప్పినారు. ఈ రోజైతే 2,000 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. కేవలం ఈ ఒక్క ఇలీగల్ లిక్కర్ కేసు ఏదైతే పెట్టినారో దాంట్లో ఎటువంటి ఒక మ్యాటర్ లేదు. 3 పేజెస్ రిపోర్ట్ అయితే సిట్ అధికారులు ఈరోజు కోర్టుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఏదైతే ఏమి ఖచ్చితంగా లేని కుంభకోణం అయితే సృష్టించినారు. కేవలం మిథున్ రెడ్డి అన్న వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇది పెట్టినారే తప్ప దీంట్లో ఖచ్చితంగా ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు. అదేవిధంగా గతంలో మేము ఏదైనా తప్పు చేసినామంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా దూరంగా ఉంచాలి మద్యం దుకాణాలని గవర్నమెంట్ ద్వారా మనం నడిపినాం. అప్పుడు కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ఒక ఎలా జరిగింది అని చూస్తున్నారు. బట్ ఈరోజు విచ్చలవిడిగా మద్యం అయితే అమ్ముతున్నారు. అంటే ఏరియాలో ప్రతి విలేజెస్లో కూడా బెల్ట్ షాప్ అనేది చూస్తున్నాము. నిజంగా మీరు ఎంక్వైరీ జరపాలంటే ఈరోజు ఏదైతే జరుగుతుందో దాని గురించి జరపాలని కోరుతున్నాము. లేని కుంభకోణంని మీరు సృష్టించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేస్తారంటే నో, అది జరగని పని. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ జనాలు పెరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ద హోల్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే మీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మిథున్ రెడ్డి అన్న ఫ్యామిలీతో ఉన్నారు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి అన్న ఈ ఒక్క కేసులో కడిగిన ముత్యాలాగా బయటకు వస్తాడు. ఏ ఒక్క ఎవిడెన్స్ ఆధారాలు ఏవి లేవు కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో నాయకులందరూ కూడా మనమందరూ కూడా మిథున్ అన్న ఫ్యామిలీతో, వైసీపీ నాయకులందరూ కూడా మిథున్ అన్న ఫ్యామిలీతో ఉన్నాము. అండ్ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. కక్షపూరిత రాజకీయం చేసి ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఖచ్చితంగా రాని రోజుల్లో కూటమి నేతలకి, కూటమి ప్రభుత్వం అయితే దీనికి తగ్గ మూల్యం చెల్లిస్తారనే మాట మాత్రం మీరు మర్చిపోకూడదు అని